భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తేవడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అదే కూటమి ప్రయత్నం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మార్పు నేర్చుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో భారీ ఎత్తున ఏదైతే అవార్డులు 18 అవార్డులు, అదే విధంగా ఇప్పటి 18 అవార్డులు, అందులో 4 హీరో వచ్చిన అవార్డులు ఈయన చేస్తున్న పవన్ కళ్యాణ్ లీడర్షిప్ గారు నిర్వహిస్తున్న పంచాయతీ రాజులో కానీ, గ్రామీణలో కానీ, త్రాగునీరు సరఫరాలో కానీ, పరివహనంలో కానీ, అడవుల్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఒక భారతదేశంలోనే రాష్ట్రాలుగా గుర్తింపుని తీసుకొని వస్తున్నారు. ఈరోజు గ్రామీణాభివృద్ధిలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. 4,500 కోట్ల పనులు 13,324 గ్రామ పంచాయతీల్లో 30,000 అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇంతవరకు. అదేవిధంగా 4,500 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు సదుపాయాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సభల్లో వరల్డ్ రికార్డు ఈరోజు ఒకే రోజులో 13,300 గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రణాళికలు నిరూపించడం జరిగింది. దీనికి వరల్డ్ రికార్డ్స్ యూనిట్ కూడా వచ్చింది. గ్రామాల్లో ఉద్యోగాలు, గ్రామాల్లో ఉపాధి కోసము ఏదైతే ఎంజీఎన్ఆర్ఈ ఏదైతే ఉందో దాని ద్వారా 7 కోట్లు నాన్ కేసు ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళిక చేయడం జరిగింది. 1.49 లక్షల జాబ్ కార్డులకి 1,000 మందికి పని. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి, గ్రామ రోడ్లు మెరుగుపరచడము 2,000 కోట్ల దాకా రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది. గ్రామాల్లో కనెక్టివిటీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవడం జరిగింది. తాగునీరు ప్రాజెక్టులో 7,910 కోట్లు భారీ తాగునీరు ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. దాదాపు 1.20 కోట్ల ప్రజలు మంచి నీరు, శుద్ధమైన నీరు అందేలా ప్లాన్ చేయడం జరిగింది. రైతు సహాయం ఏదైతే కృత్రిమ ప్రాంతాలకు ట్రైన్లు మరియు కాలువల అభివృద్ధి ప్రారంభించడం, రైతుల సమస్యలు తగ్గించే ప్రయత్నం చేయడం, పరివహన పరీక్షలో గ్రీన్ బాల్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్ట్స్ ప్రారంభించడం, తీర ప్రాంతాలకు వాటి కార్యక్రమాలు చేపట్టడం, గ్రామ పరిపాలన మార్పులు, పంచాయతీ పనితీరు మెరుగుపరచడం, టీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం, లాంటి ఎన్నో కార్యక్రమాలు మార్పు వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున పంచాయతీలో కానీ, గ్రామీణాభివృద్ధిలో కానీ, సాగులో కానీ, పరిశ్రమలో కానీ, అడవుల్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మార్పులు చెందడం జరిగింది. అదేవిధంగా అడవుల్లో చూస్తే ఏదైతే ఎర్రచంద్రము పెద్ద ఎత్తున పక్కన జరుగుతాను రాష్ట్రంలో, దాన్ని అక్రమ రవాణాకి కానీ ఎక్కడ కానీ చెట్టు ఒక కొట్టకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడ్డగించడము, దానికి ఇదే రాజ్యసభలోకి వచ్చి చెట్టు ఎవరైనా వేస్తే ఇక వాడు ఆ జీవితం వాడికి పంచుకోవాలి అనే టైప్ లో ఒక వార్నింగ్ ఇచ్చి ఆ రోజు నుంచి అడవిని కాపాడుతూ రావడము. అదే విధంగా 2 సంవత్సరాల్లో మునాడవులు అనే కార్యక్రమం ద్వారా 7,000 ఎకరాలు సముద్ర తీరంలోకి డెవలప్ చేయడము. అదే విధంగా ఈ రోజు పంచాయతీరాజ్లో మీరు చెప్పిన 10,000 మంది ఉద్యోగులు ఎక్కడ రూపాయి అవినీతి లేకుండా తీసుకురావడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ భారతదేశంలో రాష్ట్రం గుర్తింపు రావాలని చెప్పేసి కార్యక్రమాలు. అంటే వేణుగారు ప్రధానంగా ఇక్కడ ఆయన కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కావచ్చు, నిధులను రప్పించుకుని తన శాఖలకి న్యాయం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ శాఖలకి నిధులు కొరత లేకుండా ఉన్నంతలో బెటర్గా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంలో మంచి గుర్తింపు ఇస్తున్నారు. ఏ మంత్రి లేదా కేబినెట్ మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు అడగడము, బాగా పాజిటివ్ గా స్పందించడము, ఆ శాఖలకి నిధులు కేటాయించడం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి అతి ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఇస్తా ఉంది. కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి నిధులు ఈ రోజు అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కానీ, అదే విధంగా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన మనం ఏదైతే 92 మ్యాచింగ్ గ్రాంట్స్ రిలీజ్ చేయాలి కేంద్రం, గత ప్రభుత్వాలు అవి మ్యాచింగ్ గ్రాంట్స్ రిలీజ్ చేసిన ఆపేస్తున్నారు.
అలాంటివి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొని రాష్ట్రానికి రాష్ట్ర పెద్ద ఎత్తున ఈ రోజు నిధులు ప్రవహించడం వల్లే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ విధంగా జరుగుతాను. రైట్ వేణు గారు, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శాఖలు ఏవైతే నిర్వర్తిస్తున్నారో దానికి ఆయనకి కొన్ని అవార్డ్స్ జాతీయంగా రావడం, పంచాయతీరాజ్కి ప్రధానంగా రావడం, అటవీ పర్యావరణ శాఖకు కూడా మరి రావడాన్ని ఎలా చూస్తారు? అసలు సక్సెస్కి కొలమానం మీరేమనుకుంటున్నారు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు ఏఎన్ఎన్ టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా సోదరులు తిరుపతి వేణుగోపాల్ గారికి, అజయ్ కుమార్ గారికి, సుధాకర్ గారికి నా నమస్కారాంజలి. నమస్తే సార్. సార్, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అనేటువంటి ఒక పోర్ట్ఫోలియోలో ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి గౌరవ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో సాధించారు అన్నటువంటి విధంగా అవార్డులు వచ్చినాయి అని చెప్పని వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రశంసించడం అనేటువంటిది ఒక మంచి శుభపరిణామమే. కానీ అసలు ఆ అవార్డులు రావడానికి అసలు కారణాలు ఏంటి? అసలు ఇంతకుముందు కూడా ఒక 25 అవార్డులు వచ్చి దాంట్లో ఒక 5 అవార్డులు పంచాయతీరాజ్ శాఖకు వచ్చాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి టీవీలు కావచ్చు, పేపర్లు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు నేను అభినందిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని, పంచాయతీరాజ్ మంత్రిగా చాలా సక్సెస్ అయ్యారు అని చెప్పని ఒక పక్క పొగుడుతూ ఉన్నారు. కానీ అసలు విషయానికి వస్తే మంత్రి గారిని అడిగితే మంత్రి గారు ఏం చెప్తారంటే, నాకు అసలు అనుభవమే లేదు, నాకు పరిపాలన దక్షత లేదు, నేను అసలు నాకు ఏ విధమైనటువంటి పరిపాలన విధానాలు నాకు తెలియదు, నాకు అనుభవం లేదు అని చెప్పి ఒక పక్క ఆయన చెప్తుంటాడు. దీంట్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఆయన నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా ఒప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పని చేయను అని అర్థమా? అదే నాకు అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం లేకపోతే మీరు ఇప్పుడు ఫ్లైట్ తోలగలుగుతారా? అనుభవం లేదంటే మీరు ఫ్లైట్ తోలుతారంటే కో పైలట్ కొంటే నేర్చుకుంటారు. అది కదా ఆయన చెప్పింది. అది నేర్చుకుంటున్నారు. ఆయన అనుభవం లేదంటే మీరు కో పైలట్. ఇప్పుడు మిమ్మల్ని పైలట్ ఉప ముఖ్యమంత్రిగా నాకు అనుభవం లేదన్నాడు ఆయన. అందుకని రాజ్యపాలనలో అనుభవం లేదు అంటున్నాడు. నాకు రాజ్యపాలనలో అనుభవం లేదు, నాకు ఏదో పరిపాలన దక్షత లేదు. ప్రజలు చూస్తున్నారు, మీరు మాట్లాడేది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీకు తెలియదా? నాకు ముఖ్యమంత్రిగా అనుభవం లేదు. ముఖ్యమంత్రిగా కాదు సార్, నాకు ఫండ్స్ మెయింటైన్ చేయడం కానీ, లేకుంటే పరిపాలన విషయాల్లో నేను ముందుకు పోవడం కానీ నాకు అనుభవం లేదన్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలి సార్. ఇది మీరు ఒప్పుకోవట్లేదే. మీరెందుకు ఒప్పుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత నిర్భయంగా, నిర్భీతిగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటా ఉంటే మీరు ఒప్పుకోకపోవడం నాకు అర్థం అనిపించట్లేదు. ఒకటి సార్ చెప్పండి. ఇంతకుముందు పంచాయతీరాజ్లో కూడా ఒక 25 అవార్డ్స్ వచ్చాయి సార్. అప్పుడు కూడా మీకు ఆ వీడియో వినిపిస్తాను నేను. సాక్షాత్తు టీవీల్లో కూడా ఇదే మాట చెప్పారు.